న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి? హాయ్, నా పేరు రాజేందర్ రెడ్డి. సో మాది అక్షయ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. రెడీమేడ్ గార్మెంట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం పాస్ట్ 15 years నుంచి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్ అనేది నాట్ ఓన్లీ గార్మెంట్ షాప్కే కాదండి, సో ఏ బిజినెస్కైనా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. దానికి ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది లేకుండా, సో వాళ్ళు ఏదో విధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేసి ఆ తర్వాత ఫెయిల్ అయిపోయి చాలా లాస్ అయిపోయి, సో మళ్ళీ కెరీర్ అంతా బ్యాక్కి వెళ్ళిపోవడం, వాళ్ళ మనీ వేస్ట్ అయిపోవడం అండ్ యాజ్ వెల్ యాజ్గా టైం వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి వేస్ట్ అయిన మనీ కానీ సో టైం అయితే ఇంకా అసలు వెనక్కి తిరిగి రాదు. కాబట్టి ఇప్పుడు మేము ఈ 15 yearsలో నేర్చుకున్న ఈ ఇన్సైట్స్ అన్ని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు తీసుకోవడం వల్ల సో వాళ్ళకి ఈ టైము మనీ సేవ్ అవుతుందండి. సో మేజర్గా సో ఇప్పుడు నేను చెప్పేదంతా ఒక ఓవర్ వ్యూగా చెప్తున్నాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ దీన్ని ఎవ్రీ ఒక్కొక్క ఆస్పెక్ట్ డీటెయిలింగ్గా సో ఒక సపరేట్ వీడియోస్ కూడా చేస్తాము. ఒక సినిమా తీయాలంటే ఆ సినిమాకి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఎట్లయితే ఉంటుందో సో ఒక బిజినెస్ చేయాలంటే కూడా అంతే వర్క్ అనేది ఉంటుంది. సో మనం ఎంతైతే అకౌంటబిలిటీగా ఉంటామో సో బిజినెస్ అనేది అంత ప్రాపర్గా మనకి మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో బిజినెస్లో మనం ఏం థింక్ చేసినా సరే కంపల్సరీ దానికి లాజికల్ థింకింగ్ ఉండాలి, క్యాల్కులేటెడ్ థింకింగ్ ఉండాలి. అంతేగాని ఇలా చెప్తున్నానని కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. చాలామంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా 1,00,000 తీసుకురాపు అయిపోతుంది, ఇంకో 1,00,000 పెట్టేద్దాం, ఎట్లో అట్లా అరేంజ్ చేద్దాంలే, నుంచి వస్తాయిలే, ఆ టైంకి నాకు అట్లా కలిసి వస్తుంటుందిలే అనే డైలాగులు చాలామంది బిజినెస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎలాలో కలిసి రావడం అనేది జరగదండి. అది ఎవరికో 100లో ఒక్కరికి జరుగుతుంది. మిగతా 99% అనేది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఇనిషియల్గా ఆ బిజినెస్కి ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ రూట్ మ్యాప్ క్రియేట్ చేసేసి ఆ రూట్ మ్యాప్కి కావాల్సిన మీకు ఫండింగ్ ఏం కావాలి, సో ఆ ఫండింగ్ తర్వాత దానికి ఎంత టైం మీరు తీస్తున్నారు, ఆ ఎంత టైం ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు సో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రతి పాయింట్ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. ఒక జనరల్గా ఒక జాబ్కి వెళ్ళే పర్సన్కి మార్నింగ్ 9-10కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు ఆయన డ్యూటీలో ఒక పైప్ లైన్ ఉంటుంది, వర్క్ ఎలా చేయాలి అనేది. అది ఒక కంపెనీ క్రియేట్ చేస్తుంది. బట్ అదేవిధంగా సో ఒక బిజినెస్ చేసే పర్సన్ని ఆ పైప్ లైన్ అనేది క్రియేట్ చేయాలి. ఆ పైప్ లైన్ క్రియేట్ చేసి ఆ పైప్ లైన్ లాగా ఆ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ బిజినెస్ని నడిపించాలి. సో ఇలా ఈ ప్రాపర్ పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు బిజినెస్ ఒక ట్రాక్ మీదకి వస్తుంది మీకు. సో ఆ ట్రాక్ మీదకి రావడానికే ఫస్ట్ దీన్ని ప్రీ ప్రొడక్షన్ అంటాము. ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్గా చేస్తేనే ఆ ట్రాక్ మీదకి వస్తుంది. ఆ ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, దాన్ని ఎలా స్కేల్ చేయాలి. సో ఇలా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి మనకి. ఎవ్రీ పాయింట్లో కూడా ప్రతిదీ క్యాల్కులేటివ్ పాయింట్ కావాలి, ప్రతిదీ లాజికల్ పాయింట్ కావాలి. ఎవ్రీ చిన్న చిన్న వర్క్ను కూడా మనం ఒక ప్రాపర్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం, ఒక ప్రాపర్ బడ్జెట్లో కంప్లీట్ చేయడం సో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ బిజినెస్కైనా మీరు ఇన్వెస్ట్ చేసే మనీ, ఇన్వెస్ట్ చేసే టైము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, సో ఈ 3 అనేది మొత్తం బిజినెస్ని, మీ సర్కిల్ని అనేది చేంజ్ చేస్తుంది, మీ బిజినెస్ అనేది చేంజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా యాజ్ ఆన్ డేటు ఈరోజు కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు సిస్టమ్స్ని నమ్ముకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రతి బిజినెస్లో సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే సిస్టమ్ ఇన్ ద సెన్స్ మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ, బిల్లింగ్స్ కానీ, సో మీ అకౌంటబిలిటీ అకౌంట్స్ కానీ, సో ఇవన్నీ సిస్టమ్ అన్నమాట. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా మన బిజినెస్లో ఒక మేజర్ రోల్ అనేది తీసుకొస్తుంది. ఏ బిజినెస్ చేయాలన్నా ఆ బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్కి ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రాపర్ రూట్ మ్యాప్ ప్రకారం క్లారిటీగా రూట్ మ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ రూట్ మ్యాప్లోకి మనం వెళ్ళగలుగుతాం. సో ఈ క్లారిటీ లేకుండా ఎవరైతే ఎంటర్ అవుతారో సో వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో ఈ క్లారిటీ లేకుండా ఉన్న వాళ్ళు అసలు బిజినెస్లోకి ఎంటర్ అవ్వకపోవడమే బెటర్. సో ఎందుకంటే ఆ క్లారిటీ లేకుండా వెళ్ళినప్పుడు మన ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనేది తెలియాలి. ఇప్పుడు మీ దగ్గర టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది, దాంట్లో మ్యాప్స్ ఉంది. బట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్న లొకేషన్ పెట్టినప్పుడే ఆ మ్యాప్ అనేది మీకు రూట్ చూపెడుతుంది. సో అదేవిధంగా మీరు బిజినెస్లో కూడా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారన్నప్పుడే ఆ రూట్ అనేది మీకు కనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలన్నా
ఆ చేయాలనుకునే దానికి ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ అనేది ఉండాలి. సో అదేవిధంగా బిజినెస్కి కూడా రూట్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ బిజినెస్ రూట్ మ్యాప్లో మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మేమిచ్చే ఎవ్రీ పాయింట్ కూడా ఇది చాలా వాల్యూ అండ్ వర్తబుల్. ఈరోజు బిజినెస్ కోచ్లు అని చెప్పేసి సో మీ దగ్గర ఎంతో మనీ తీసుకొని చెప్పేసి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బట్ అలాంటిది మేము మా ఎక్స్పీరియన్స్ని మా అప్కమింగ్ కస్టమర్స్ కానీ మా అప్కమింగ్ ఎంటర్ప్రైనర్స్ కానీ ఒక గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ వీడియోస్ చేస్తున్నాము. సో ఇదే కాదు, ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు మా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇది నాట్ ఓన్లీ గార్మెంట్ బిజినెస్కే కాదు, ప్రతి బిజినెస్ కూడా ఇదే రూట్ మ్యాప్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.